Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. मम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्निति नामिने। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। श्री चैतन्य भागवतम की जय। श्री चैतन्य भागवतम 11వ అధ్యాయం। అధ్యాయం పేరు చైతన్య మహాప్రభు ఇక్కడ గౌర సుందరుడు శ్రీ ఈశ్వరపురిని కలుసుకొనుట। 19వ శ్లోకం ప్రారంభిద్దాం। चटिग्राम निवासी ओ अनेके तथाय, పడే న వైష్ణవ సభ రహే న గంగాయ। చాలామంది వైష్ణవులు చటగ్రామం నుండి వచ్చేవారట, వచ్చి నవద్వీపంలో చదువుకోవడం కోసం గంగానది ఒడ్డున జీవించేవారట। సబై జన్మియాచేన ప్రభురాజ్ఞాయ, సబై విరక్త కృష్ణ భక్త సర్వధాయ। వారందరూ కూడా కృష్ణుని యొక్క ఇక్కడ విరక్తులైనటువంటి భక్తులు అని చెప్పుకుంటున్నారు। అంటే వాళ్ళంతా కూడా వైరాగ్య జీవనాన్ని అవలంబిస్తున్నటువంటి వాళ్ళు, వారంతా కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు జన్మించినటువంటి వారు। అన్యోన్య మిలి సభే పడియా సునియా, కరే నా గోవింద చర్చ నిభృతే వసియా। మరి పాఠశాల ముగిసిన తర్వాత వారందరూ కూడా ఏకాంత స్థలంలోకి చేరి కృష్ణుని గురించినటువంటి అంశాలను చర్చించేవారట। సర్వ వైష్ణవేర ప్రియ ముకుంద ఏకాంత, ముకుందేర గానే ద్రవే సకల మహాంత। శ్రీ ముకుందుడు సకల వైష్ణవులందరికీ కూడా అత్యంత ప్రియమైనటువంటి వాడు। ఆ ముకుంద అనేటువంటి భక్తుడు పాడినప్పుడు మిగిలిన భక్తులందరి యొక్క హృదయాలు ద్రవించిపోయేవట। శ్రీ ముకుంద అనేటువంటి భక్తుడు అంటే ఆ ముకుందుడు అనేటువంటి భక్తుడు శ్రీహరి యొక్క లీలలను గానం చేస్తుంటే ఆ మహానుభావులందరి యొక్క హృదయాలు కూడా ద్రవించిపోయేవట। వికాల హైలే ఆసి భాగవత గణ, అద్వైత సభాయ సభే హయేన మిలన। మరి మధ్యాహ్న సమయంలో భక్తులందరూ కూడా క్రమం తప్పకుండా అద్వైత ప్రభు యొక్క గృహంలో కలుసుకునేవారు। మరి అప్పటికి ఇంకా గౌరసుందరుడు తన యొక్క లీలలను వ్యక్తం చేయలేదు, అందుకని భక్తులందరూ కూడా అద్వైత ప్రభు యొక్క ఆశ్రయాన్ని పొందేవారు అనమాట, వైష్ణవులందరూ కూడా। ఏ మాత్ర ముకుంద గాయేన కృష్ణ గీత, హేన నాహి జాని కేబా పడే కోన్ భీత। ఎప్పుడైతే ముకుందుడు కృష్ణుడి గురించి పాడడం ప్రారంభించేవాడో ప్రతి ఒక్కరు కూడా దివ్య ప్రేమతో నేలపై పడిపోయేవారట ఆయన గానం వింటూనే। కేహ కాంధే కేహ హాసే కేహ నృత్య కరే, గఢా గఢీయాయ కేహ వస్త్రనా సంభరే। అందులో కొంతమంది ఏడ్చేవారట, కొంతమంది నవ్వేవారట, కొంతమంది నృత్యం చేసేవారట। కొంతమంది వ్యక్తుల యొక్క వస్త్రాలు చెల్లా చెదురైపోయేవట, వాళ్ళు నేల మీద డొల్లుతూ ఉండేవారట ముకుందుని యొక్క గానం విని। హుంకార కరయే కేహ మాల్సాత్ మారే, కేహ గియా ముకుందేరా దూయి పాయే ధరే। కొంతమంది హుంకారం చేయడం అంటే ఏమిటి? బిగ్గరగా అరవడం అన్నమాట। కొంతమంది మరి ఈ ముకుందుడు మాయ యొక్క ప్రతినిధులను సవాల్ చేసినప్పుడు కొంతమంది హుంకారం చేసేవారట, అంటే బిగ్గరగా అరిచేవారట। కొంతమంది ఏం చేసేవారట, ముకుందుని యొక్క పాదాలను గట్టిగా పట్టుకునేవారట। ఏయి మత ఉఠేయ పరమానంద సుఖ, నా జానే వైష్ణవ సభ ఆరకో నదుక। ఈ విధంగా వైష్ణవులందరూ కూడా గొప్ప దివ్యానందాన్ని ఆనందిస్తూ ఉండేవారు, అన్ని విధములైనటువంటి దుఃఖాన్ని కూడా మర్చిపోయేవారు।
ప్రభువ ముకుంద ప్రతి భడ సుఖి మనే దేకిలేయి ముకుందేరే ధరేన ఆపనే. మరి గౌరసుందరుడు ముకుందుని పట్ల చాలా అత్యంత సంతృప్తి చెందాడు. ఎప్పుడైతే స్వామి ముకుందుని చూసేవారో వెంటనే ముకుందుని ఆపేవారట. ప్రభు జిజ్ఞాసైన ఫాంకి వాఖానే ముకుంద ప్రభు భోలే కిచు నహే ఆరలాగే ద్వంద్వ. మరి స్వామి ఏం చేసేవారట, ముకుందుడు కనిపిస్తే అతన్ని వెంటనే ఆపి ఏదైనా ఒక విషయం గురించి స్పష్టత ఇవ్వమని అడిగేవారట. ఎప్పుడైతే ముకుందుడు సమాధానం చెప్పేవాడో స్వామి ఏమనేవారంటే తప్పు అని చెప్పి వెంటనే వారిద్దరికి కూడా వాదులాట మొదలయ్యేదట. ముకుంద పండిత భడ ప్రభుర ప్రభావే పక్ష ప్రతిపక్ష కరి ప్రభు సనేలాగే. మరి స్వామి యొక్క కృప వలన ముకుందుడు చాలా విద్యావంతుడయ్యాడు. ఆ విధంగా అతడు నిమా యొక్క సవాళ్లకు వాద ప్రతివాదనలు వినిపించగలిగేవాడట. అంటే ఆ విధంగా ముకుందునికి శిక్షణ ఇచ్చారనమాట మహాప్రభు. ఏ మత ప్రభు నిజ సేవక చినీనా జిజ్ఞాసేన ఫాంకి సభేయాయేన హారియా. ఈ విధంగా స్వామి సవాల్ చేసి వివరణ అడగడం ద్వారా తన యొక్క భక్తులను గుర్తించేవాడు ఏదో ఒక విషయం గురించి. కానీ వారందరూ కూడా గౌరసుందరునితో వాదనలో ఎప్పుడు కూడా ఓడిపోయేవారనమాట. శ్రీవాసాది దేఖిలేవో ఫాంకి జిజ్ఞాసేన మిథ్యావాక్య వ్యయ బహ్వే మిథ్యావాక్య వ్యయ బహ్వే సభే ఫలాయేన. శ్రీవాసుడు మరియు ఇతర భక్తులు వారందరూ కూడా ఈ విధంగా స్వామి చేత సవాల్ చేయబడేవారట. కానీ వారందరూ కూడా అనవసరమైనటువంటి వాదనలు చేస్తే సమయం వృధా అయిపోతుందని నిమాయి పండితుడు కనిపించగానే పారిపోయేవారట ఎవరికి వాళ్ళు. అమ్మో ఈయనతో మాట్లాడితే మొత్తం సమయం అంతా పోతుందని చెప్పి, అంటే పనికిరానిటువంటి మాటలు ఏవో మాట్లాడాలి, మళ్ళీ ఎందుకు వచ్చింది, నిమాయి సవాల్ చేస్తాడని శ్రీవాసాదిగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా పారిపోయేవారట ఆయనతో గొడవ పడలేక. అంటే భక్తులందరూ కూడా తత్వపరమైనటువంటి వాదన చేయడానికి అర్హత కలిగిన వారు అయినప్పటికీ వారు ఆ వాదనలకి, ఎందుకంటే అవన్నీ అచింత్యమైనటువంటి వాదనలు, అచింత్యమైనటువంటి విషయాలు, అలాగే అన్ని శుష్కమైనటువంటి వాదనలు అని చెప్పి భయపడేవారట వాళ్ళంతా. సహజవి రక్త సభే శ్రీకృష్ణే రసే కృష్ణ వాక్య వినుఆర కిచు నాహి వాసే. భక్తులందరూ కూడా సహజంగానే కృష్ణ చైతన్యంలో పురోగతి చెంది ఉండడం చేత అనాసక్తులై ఉండేవారు. కృష్ణ సంబంధమైనటువంటి అంశాలు తప్ప ఏది వినడాన్ని వాళ్ళు పట్టించుకునేవారు కాదు. దేఖిలై ప్రభు మాత్ర హాంకి సే జిజ్ఞాసే ప్రబోధితే నారే కేహ శేషే ఉపహాసే. ఎప్పుడైతే స్వామి ఎవరినైనా భక్తుడిని చూసినప్పుడు వెంటనే సవాల్ చేసేవారట. ఎప్పుడైతే అవతల వ్యక్తి సరైనటువంటి సమాధానం ఇవ్వడంలో విఫలుడైతే స్వామి అతన్ని ఏడిపించేవారట పట్టుకుని. యది కేహ ధేకే ప్రభు ఆయిసే నా దూరే సబే పాలాయేనా ఫాంకి జిజ్ఞాసార ఢరే. ఒకవేళ ఎవరైనా సరే దూరంగా స్వామి రావడం చూశారనుకోండి, వాళ్ళు వెంటనే అమ్మో ఈయన సవాల్ చేస్తాడని చెప్పి చూసి పారిపోయేవారట అక్కడి నుంచి కనిపించగానే. కృష్ణ కథ సునితే సభే బాల వాసే ఫాంకి వినో ప్రభు కృష్ణ కథా న జిజ్ఞాసే. మరి భక్తులందరూ కూడా కృష్ణుడి గురించినటువంటి అంశాలు వినడంలో, కృష్ణుడి గురించినటువంటి అంశాలంటే అందరూ కూడా ఇష్టపడేవారు. కృష్ణుడి గురించి వినడం అంటే వాళ్ళు ఎంతగానో ప్రేమించేవారు. కానీ నిమాయి ఎప్పుడైతే అవతల వాళ్ళని సవాల్ చేసేవాడో కృష్ణుడి గురించి ఏ విధమైనటువంటి ప్రస్తావన చేసేవాడు కదనమాట. అందుకే వాళ్ళందరూ కూడా భయపడి పారిపోతుండేవారు. రాజపత దియా ప్రభు ఆయుసేన ఏకదిన పడుయారా సంగే మహా ఔద్ధతే రచిన. ఒకరోజు నిమాయి రాజపథంలో, రాజమార్గంలో నడుస్తూ ఉన్నాడట తన యొక్క విద్యార్థులతో పాటుగా. ఆ సమయంలో ఆయన గొప్ప గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడట నడుస్తున్నప్పుడు. ముకుందాయేన గంగా స్నాన కరి బారే ప్రభు ధేకి ఆఢే ఫల ఇలా కథోదురే. ఆ సమయంలో ముకుందుడు స్నానం చేయడానికి వెళుతున్నాడట గంగా నదిలో. కానీ ఎప్పుడైతే నిమాయి రావడం చూశాడో వెంటనే పారిపోయాడట ఆయన. దేకి ప్రభు జిజ్ఞాసేన గోవిందేర స్థానే
ये भेटा आमारे धेकी पलाईला केने गोविंदा बोले ना आम्ही ना जानी పండిత ఆరకోన కార్యే వాచ లీల కోన్ భీత. మరి ఇది చూసి స్వామి వెంటనే గోవిందుడి నుంచి అడిగాడు, ఏమిటి ఈ అబ్బాయి ఎందుకని నన్ను చూసి పారిపోతున్నాడు అని అడిగాడట. వెంటనే పక్కన ఉన్న గోవింద ఏమైనా సమాధానం చెప్పాడంటే, ఓ పండితుడా, నాకు తెలియదు, బహుశా అతనికి ఏదో పని ఉండుంటుందిలే, అందుకే వెళ్ళిపోయి ఉంటాడులే అని చెప్పన్నాడట. ప్రభు బోలే జాని లానా ఏ లాగి పలాయా బహిర్ముఖ సంభాష కరితే నా యుయాయ. స్వామి ఇప్పుడు ఏమన్నారంటే, అతడు ఎందుకని నన్ను చూడగానే తప్పించుకు తిరుగుతున్నాడో నాకు అర్థం కావట్లేదు, అతడు బహుశా అభక్తులతో మాట్లాడకూడదని అనుకుంటున్నాడేమో అన్నాడట స్వామి. ఏ భేటా పఢయత వైష్ణవేర శాస్త్ర పాంజీ వృత్తి ఠీకా ఆమె వాఖానీయ మాత్ర పాంజీ వృత్తి ఠీకా ఆమె వాఖానీయే మాత్ర. ఈ అబ్బాయి వైష్ణవ శాస్త్రాలు చదువుతాడు. అంటే నేనేమో కేవలం పాంజీ వృత్తి ఠేకా మాత్రమే బోధిస్తాను, కానీ ఈ అబ్బాయి ఏమో వైష్ణవ శాస్త్రాలు చదువుతాడు అని చెప్పన్నారట. వైష్ణవ శాస్త్రాలు అంటే శ్రీమద్ భాగవతం, అది బాదరాయణ సూత్రాలు లేదా బ్రహ్మసూత్రాలపై భాష్యం అన్నమాట. శ్రీమద్ భాగవతం పురాణం అమలం యద్ వైష్ణవానాం ప్రియం అని చెప్పబడింది. అంటే శ్రీమద్ భాగవతం ఇది అమల పురాణము, వైష్ణవులకు అత్యంత ప్రియమైనటువంటిది అని చెప్పి. మరి ఈ పదాలు 6 వైష్ణవ పురాణాలను కూడా సూచిస్తాయట. చూడండి, ఏమిటి 6 వైష్ణవ పురాణాలు అంటే, విష్ణు పురాణం, పద్మ పురాణం, ఇలాంటి వైష్ణవ పురాణాలన్నిటికీ కూడా వర్తిస్తుందన్నమాట. ఇవన్నీ కూడా వైష్ణవులకు ప్రియమైనటువంటివి. అలాగే వైష్ణవ స్మృతులు ఎలాంటివంటే హారిత స్మృతి, అలాగే 20 ధర్మశాస్త్రాలు ఉన్నాయట. మనుధర్మశాస్త్రం, శృతులు, గోపాల తాపణి ఉపనిషత్తు, నృసింహ తాపణి, అలాగే చరిత్రలు, మహాభారతం, అలాగే మూల రామాయణం, సాత్వత పంచరాత్రాలు అంటే నారద, హయశీర్ష, ప్రహ్లాద పంచరాత్రాలు, అలాగే ఉన్నతమైనటువంటి శుద్ధ భక్తులు రాసిన రచనలు, ఇవన్నీ కూడా వీటిని వైష్ణవ శాస్త్రాలు అని చెప్పి అంటారు. ముకుందుడికి వాటిలో ఇష్టం అనమాట, అవి చదవడం అంటే ఇష్టం. అమర సంభాషణ హి కృష్ణేర కథన అతేవ ఆమధేకి కరే పలాయన. నేను కృష్ణుడి గురించి ఏమీ మాట్లాడను, అందుచేతనే నన్ను చూడగానే అతడు పారిపోయాడు అని చెప్పారు. సంతోషే పాడేన గాలి ప్రభు ముకుందే రే వ్యపదేశే ప్రకాశ కరేన ఆపనారే. క్షమించాలి. స్వామి ముకుందుణ్ణి కొన్ని తిట్లు తిట్టాడట. కానీ వాస్తవంగా ముకుందుడు అంటే ఆయనకి చాలా ఇష్టం, కానీ ఏదో ప్రేమగా ఏం చేశారంటే కొన్ని తిట్లు తిట్టాడట ముకుందుణ్ణి, పారిపోయాడని చెప్పి. అదే సమయంలో ఆయన పరోక్షంగా తన యొక్క అస్తిత్వాన్ని ప్రదర్శన చేశాడు. ప్రభు భోలే యారే భేటా ఖతధిన థాకా ఫలాయిలే కోథా మోర ఎడాయి బేఫాక. స్వామి ఏమన్నారంటే, అబ్బాయి, నువ్వు ఎంతకాలం నా గుప్పటి నుంచి తప్పించుకుంటావు? పారిపోవడం ద్వారా నా సాంగత్యం నుండి తప్పించుకుందామని అనుకుంటున్నావు నువ్వు అని చెప్పి అన్నారట. హాసి బోలే ప్రభు ఆగే పడోన్ ఖట హాసి బోలే ప్రభు ఆగే పడోన్ ఖతధిన తబే సేదే కి భా మోర వైష్ణవే రచిన. నవ్వుతూ స్వామి ఏమన్నాడంటే, ఎప్పుడైతే నేను నా చదువు ముగిస్తానో అప్పుడు మీరందరూ కూడా నా యొక్క వైష్ణవ లక్షణాలు చూస్తారు. అంటే ఇప్పటివరకు వైష్ణవ లక్షణాలు ఇంకే ప్రదర్శించలేదనమాట. ఏమత వైష్ణవ మూయి హైము సంసారే అజ భవ ఆసి భేక ఆమార దుయారే. నేను ఎలాంటి వైష్ణవుని అవుతానంటే, బ్రహ్మ శివుడు కూడా నా తలుపు దగ్గరికి వస్తారు, అంత గొప్ప వైష్ణవుని అవుతాను నేను నా చదువు అయిపోయిన తర్వాత అని చెప్పన్నట్ట. ఎవరు? గౌరసుందరుడు. సునాభాయి సభయే అమర వచన వైష్ణవ ఇము ముయి సర్వ విలక్షణ. నా ప్రియమైన సోదరులారా, నేను చెప్పేది వినండి, నేను ఖచ్చితంగా ఒక అసాధారణమైనటువంటి వైష్ణవునిగా మారతాను అని చెప్పన్నట్టు. అమరే దేఖియా ఏ భే ఏ సభ పలాయ తాహరవో ఏన మొర గుణ కీర్తి గాయ. ఎవరైతే ఈరోజు నన్ను చూసి పారిపోతున్నారో వాళ్ళందరూ రేపొద్దున నా లక్షణాలను చూసి నన్ను కీర్తిస్తారు అని చెప్పన్నాడు. ఏతేక బలియా ప్రభు చెలిలా హాసితే ఘరే ఘేలా నిజ శిష్య ఘనేర సహితే. ఈ విధంగా మాట్లాడిన తర్వాత నిమాయి నవ్వి తన విద్యార్థులతో పాటుగా ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఏయి మత రంగ కరే విశ్వంభర రాయ
కేథానే జానితే పారే యది నా జానాయా. మరి విశ్వంభరుడు ఆనందించినటువంటి లీలలను ఎవరు అర్థం చేసుకోగలరు ఆయన వ్యక్తం చేస్తే తప్ప అని చెప్పి అంటున్నారు. హేనమతే భక్తగణ నధియాయ వైసే సకల నదియా మత్త ధనపుత్ర రసే. ఈ విధంగా భక్తులందరూ కూడా నవద్వీపంలో జీవించసాగారు. మరి నవద్వీపం అంతా కూడా సంపద చేత, సంతానం చేత మత్తెక్కిపోయినటువంటి వాళ్ళతో నిండిపోయి ఉందట నవద్వీప ప్రాంతం. సునిలే కీర్తన కరయే పరిహాస కేహ బోలే సభ పేట పుషిభార ఆశ. ఎప్పుడైతే జనులు భక్తులు చేసే కీర్తనని వినేవారో వాళ్ళు భక్తులని ఏడిపించేవారట. ఏమనేవారంటే కొంతమంది ఆ ఊరికి పొట్ట నింపుకోవడానికి వేషాలు వీళ్ళు వేసేయని అనేవారు కీర్తన చేస్తే. కేహ భోలే జ్ఞాన యోగ ఏఢియా విచార ఉద్ధతేరా ప్రాయ నృత్య ఏకోన్ వ్యవహార. మరొకరు ఏమన్నారంటే వాళ్ళు జ్ఞానయోగ సాధనని విడిచిపెట్టి పిచ్చివాళ్ళలాగా నాట్యం చేస్తున్నారు. ఇదేంటి ఎలాంటి ప్రవర్తన ఇది అని అనుకున్నారట వాళ్ళంతా. కేహ బోలే కథవా పడిలున్ భాగవత నాచిబా కాంధిబా హేనా నాధేకిలున్ పథ. మరొకరు ఏమన్నారంటే నేను శ్రీమద్ భాగవతం చాలా కాలం చదివాను, కానీ నాకు ఎక్కడా కూడా శ్రీమద్ భాగవతంలో ఆధ్యాత్మిక మార్గంలో ఏడవాలని అలాగే నాట్యం చేయాలని ఎక్కడా లేదు, నాకు ఎక్కడ కనిపించలేదు భాగవతంలో అన్నాడట ఒక ఆయన. శ్రీవాస పండితాచారి భైరా లాగియా నిద్ర నాహి ఆయి భాయి భోజన కరియా. నా ప్రియమైన సోదరులారా, శ్రీవాసుడు అతని యొక్క ముగ్గురు స్నేహితులు వాళ్ళు ఏమన్నారట, నా ప్రియ సోదరులారా ఈ శ్రీవాసుడు అతని యొక్క ముగ్గురు సోదరుల వల్ల మనం తిన్న తర్వాత మనకి నిద్ర పట్టట్లేదయ్యా, మనకి వీళ్ళ వల్ల చాలా మనకి అలజడిగా ఉంది, అనవసరంగా వీళ్ళు గోలగోలు చేస్తున్నారని చెప్పి తిట్టుకుంటున్నారట అందరూ. ధీరే ధీరే కృష్ణ భలికే కీ పుణ్య నహే నాచిలే గాయిలే ఢాకా చాడిలే కి హాయే. ఏం కృష్ణనామాల్ని మెల్లగా చెప్పిస్తే పుణ్యం రాదా? ఖచ్చితంగా గట్టిగా అరుస్తూ నాట్యం చేస్తూ గట్టిగా అరవాలి ఏంటి? సున్నితంగా నోట్లో జపం చేసుకుంటే ఫలితం రాదా అని ఒక ఆయన అన్నాడట. అంత గోలగోలు చేయాలా అని చెప్పి అన్నాడట. చాలా మంది ఇప్పటికీ అంటుంటారు కదా మనం. ఏయి మత యత పాప పాషంఢీర గణ ధేకిలేయి వైష్ణవేరే కరేకు కుథన ధేకిలేయి వైష్ణవేరే కరేకు కథన. ఈ విధంగా పాపాత్ములైనటువంటి నాస్తికులందరూ కూడా ఎప్పుడెప్పుడు వైష్ణవులను చూసినా సరే వారిని దూషిస్తూ ఉండేవారట. సునియా వైష్ణవ సభ మహాదుఃఖపాయ కృష్ణ బలి సభై కాంధేన ఊర్ధ్వరాయ. మరి ఈ విధమైనటువంటి దూషణ మాటలు విని భక్తులందరూ కూడా గొప్పగా దుఃఖానికి గురయ్యేవారట. వారు ఏం చేసేవారట, కృష్ణనామాన్ని పలికి బిగ్గరగా రోధించేవారట. కథదినే ఏ సభ దుఃఖేర హబే నాశ జగతేరే కృష్ణచంద్ర కరహ ప్రకాశ. ఈ విధమైనటువంటి దుఃఖకర పరిస్థితి ఎన్నాళ్ళు ఉంటుంది? ఓ కృష్ణచంద్ర, దయచేసి ఈ జనులకు నువ్వు దర్శనమివ్వు అని చెప్పి వారు ప్రార్థిస్తున్నారనమాట. సకల వైష్ణవ మిలి అద్వైతేర స్థానే పాషంఢీర వచన కరేన నివేదనే. వైష్ణవులందరూ కూడా అద్వైత ప్రభువుకు చెప్పారట, ఈ విధంగా నాస్తికులందరూ ఈ విధంగా దూషిస్తున్నారు మనల్ని అని. సునీయ అద్వైత హయ రుద్ర అవతార సంహరిము సభ బలి కరయే హుంకార. మరి వారు చెప్పింది విని అద్వైతాచార్య రుద్రుడిలాగా ఆయనకి కోపం వచ్చిందట. ఆయన గొప్పగా గట్టిగా ఆయన హుంకారం చేశారట, గొప్పగా బిగ్గరగా అరిచారు. ఏమనంటే నేను వాళ్ళందరినీ చంపేస్తాను ఇవాళ అని చెప్పి. ఆసిథే చేయి మొరా ప్రభు చక్రధర దేఖి భాకి హయా ఏ నదియా భీతర. నా స్వామి ఓ చక్రాన్ని ధరించినటువంటి వాడు, ఇక్కడ ఏమంటున్నారంటే చక్రధారి అయినటువంటి నా స్వామి వస్తున్నాడు, అప్పుడు మీరు చూస్తారు నదియా ఎంత ఆనందదాయకంగా ఉంటుందో అని చెప్పి అన్నారట. కరాయిము కృష్ణ సర్వ నయన గోచర తబేసే అద్వైత నామ కృష్ణేరా కింకర. అందరి కళ్ళ ముందు కృష్ణుడు అవతరించేలా నేను చేస్తాను, అప్పుడు ఈ అద్వైత అనేటువంటి పేరు ఏదైతే ఉందో నా పేరు, అప్పుడు అది కృష్ణుని యొక్క సేవకునిగా అందరికీ తెలుస్తుంది అని చెప్పన్నారట. ఆరాధిన కథ ఘియా థాక భాయి సభ ఏథాయి దేకి భా సభ కృష్ణ అనుభవ. కొద్ది రోజుల పాటు వేచి చూడండి నా సోదరులారా,
మీరు కృష్ణుడిని ఇక్కడే దర్శిస్తారు, మీ కళ్ళ ముందే కృష్ణుడు కనిపిస్తాడు మీకు అన్నారు ఆయన. అద్వైతేర వాక్య సుని భాగవత గణ దుఃఖ పాసారియా సభే కరిన కీర్తన. మరి అద్వైతాచార్య చెప్పిన మాటలు విన్న తర్వాత భక్తులందరూ కూడా తమ దుఃఖాన్ని మర్చిపోయి మళ్ళీ కీర్తన మొదలుపెట్టారు. ఉఠిల కృష్ణేర నామ పరమ మంగళ అద్వైత సహిత సభే హైల విహ్వల. మరి ఎప్పుడైతే కృష్ణుని యొక్క దివ్య నామాల శబ్దం మారుమ్రోగిందో అద్వైతుడు మరియు ఇతర భక్తులు వాళ్ళందరూ కూడా వారు విహ్వలులైపోయారట, అంటే గొప్ప ఆనందానికి గురయ్యారనమాట. పాషంఢీర వాక్య జ్వాల సభగేల ధూర ఏయి మత పులకిత నవద్వీపపుర. మరి ఈ నాస్తికుల యొక్క దూషణల చేత కలిగినటువంటి బాధ ఏదైతుందో అదంతా కూడా శమించబడింది. నవద్వీప నగరం అంతా కూడా మళ్ళీ దివ్యానందంతో నిండిందట. అధ్యయన సుఖే ప్రభు విశ్వంభర రాయ నిరవధి జన నీర ఆనంద బాఢాయ. విశ్వంభరుడు చాలా ఆనందంగా చదువుకుంటూ తన రోజులు గడపసాగాడు. ఎల్లప్పుడూ కూడా తన తల్లి అయినటువంటి సచీమాత యొక్క ఆనందాన్ని పెంచుతూ ఉన్నాడు. హేనకాలే నవద్వీపే శ్రీ ఈశ్వరపురి ఆయిలేన అతి అలక్షిత వేషధరి. ఈ సమయంలో శ్రీ ఈశ్వరపురి మారువేషంలో నవద్వీపానికి వచ్చారట. కృష్ణరసే పరమ విహ్వల మహాశయ ఏకాంత కృష్ణేర ప్రియ అతిథయామయ. మరి ఆయన కృష్ణ ప్రేమ చేత మహా విహ్వలుడై ఉన్నారట, పరమ విహ్వలుడై ఉన్నారు. ఆయన అత్యంత కృప కలిగినటువంటి వాడు, కృష్ణునికి ప్రియమైనటువంటి వాడు. ఎవరు? ఈశ్వరపురి. తానవేషే తానే కేహ చినితేనా పారే దైవే గియా ఉఠిలేనా అద్వైత మందిరే. మరి ఆ విధమైనటువంటి వస్త్రాన్ని ధరించి ఆయన ఎవరి చేత కూడా గుర్తింపబడని విధంగా ఉన్నారట. ఆయన మొత్తానికి దైవవశాత్తు అద్వైతుని యొక్క గృహానికి వచ్చారు. ఎవరు? ఏఖానే అద్వైత సేవా కరేనా విషియా ఏఖానే అద్వైత సేవా కరేనా వసియా సమ్ముఖే వసిలా భడ సంకుచిత హయ్యా. ఆయన వినయంగా కూర్చున్నారట అద్వైత ప్రభువుకి దగ్గరగా కూర్చొని. అంటే అద్వైత ప్రభు పూజ చేసుకుంటూ ఉన్నారట సమయంలో. ఆయన పూజ చేసుకుంటూ ఉంటే ఈశ్వరపురి వచ్చి వినయంగా అక్కడ పక్కన కూర్చున్నారట. వైష్ణవే రతేజ వైష్ణవేతే నాలు ఖాయ పునః పునః అద్వైత తహానా పానే ఛాయ. వైష్ణవుని యొక్క తేజస్సు మరొక వైష్ణవుడి నుండి దాచిపెట్టలేం. అందుచేత అద్వైత ప్రభు ఆ పక్కన కూర్చున్న వ్యక్తిని చూసి మళ్ళీ మళ్ళీ చూస్తున్నారట, ఏమిటి ఈయన యొక్క తేజస్సు ఇలా ఉంది అని చెప్పి. అద్వైత బోలేనా భాప తుమి కోన్ జన వైష్ణవ సన్యాసి తుమి హేనలయ మన. అద్వైతుడు ఏమన్నారంటే, ప్రభు మీరెవరు? మీరు వైష్ణవ సన్యాసి అని నాకు అనిపిస్తుందే అన్నారు. బోలేనా ఈశ్వరపురి ఆమె సూత్రాధమ దేకి భరే ఆయిలానా తోమారా చరణ. ఈశ్వరపురి ఏమైనా స్పందించారంటే, నేను శూద్రాధముణ్ణి, శూద్రుడి కంటే అధముణ్ణి నేను ఇక్కడికి కేవలం మీ పాదపద్మాలను చూడడానికి వచ్చాను అని చెప్పన్నారు. భుజియా ముకుంద ఏక కృష్ణేర చరిత గాయితేలా గిల అతి ప్రేమేర సహిత. మరి పరిస్థితిని అర్థం చేసుకుని ముకుందుడు గొప్ప భక్తితో ఒక పాట పాడడం మొదలుపెట్టాడు. ముకుందుడు ఏయి మాత్ర సునిలేన ముకుందేర గీతే పడిలా ఈశ్వరపురి ఢలి పృథివీతే. ఎప్పుడైతే ముకుందుని యొక్క గానం తన చెవులలోకి ప్రవేశించిందో శ్రీ ఈశ్వరపురి వెంటనే నేలపై పడిపోయారు. నయనేర జలే అంత నాహి కథ హాన పునః పునః భాడే ప్రేమ ధారారపయాన. మరి కళ్ళ నుండి మరి అశ్రుధారలు కారుతూ ఉన్నాయి. అలాగే ఆయన యొక్క ప్రేమ తరంగాలు మళ్ళీ మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. ఆస్తే వ్యస్తే అద్వైత తులీల నిజ కోలే సించిత హైల అంగ నయనేర జలే. అద్వైత ప్రభు వెంటనే ఆయన ఏం చేశారంటే హడావుడిగా ఆయనని తన చేతిలోకి తీసుకున్నారట. తీసుకుంటే ఆయన యొక్క శరీరం అంతా కూడా మరి అశ్రుల చేత తడిచిపోయిందట శరీరం అంతా కూడా. ఎవరిది? ఈశ్వరపురి శరీరం అంతా. సంవరణ నహే ప్రేమ పునః పునః బాఢే సంతోషే ముకుంద ఉచ్చ కరి శ్లోక పఢే.
ఎప్పుడైతే ముకుందుడు బిగ్గరగా సరైనటువంటి శ్లోకాలన్నీ కూడా ఆయన గానం చేస్తున్నాడో, అప్పుడు ఈ దివ్య ప్రేమ యొక్క లక్షణాలు ఇంకా పెరిగిపోతూ ఉన్నాయట తగ్గడం అనేసి. హ్మ్. దేఖియా వైష్ణవ సభ ప్రేమేర వికార అతుల ఆనందమనే జన్మిల సభార. వైష్ణవుల యొక్క హృదయాలన్నీ కూడా అసమానమైనటువంటి ఆనందంతో నిండిపోయాట. ఎప్పుడైతే వాళ్ళు ఈ దివ్య ప్రేమ యొక్క ఆహ్, వికారాలను చూసారో అప్పుడు. పాచే సభే చినిలైన శ్రీ ఈశ్వరపురి ప్రేమ ధేకి సభై సనరే హరి హరి. తర్వాత ఎప్పుడైతే వారికి ఆ వ్యక్తి ఈశ్వరపురి అని తెలిసిందో భక్తులందరూ కూడా వెంటనే హరిని గుర్తు చేసుకున్నారట ఒకసారి. ఆ? ఏయి మత ఈశ్వరపురి నవద్వీపపురే అలక్షితే బులేన చీనితే కే హనారే. ఈ విధంగా ఈశ్వరపురి నవద్వీపంలో సంచరిస్తూ ఉండగా ఆ మారువేషంలో ఎవరు కూడా ఆయనని గుర్తించలేకపోయారు. ఉమ్. దైవ ఏకధిన ప్రభు శ్రీ గౌర సుందర పడాయియా ఆయుసేన ఆపనార ఘర ఫతే ధేక హైల ఈశ్వర పురి సనే భృత్య ధేకి ప్రభు నమస్కారిల ఆపనే. ఒక రోజున శ్రీ గౌరసుందరుడు పాఠశాల ముగిసిన తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నాడట. ఆ సమయంలో దైవవశాత్తు ఈశ్వరపురిని కలుసుకున్నారు. మరి తన నిత్యమైనటువంటి సేవకుడిని చూసి స్వామి వెంటనే ఆయనకి ప్రణామాలు చేశారట. ఉమ్. ఉమ్. అతియ నిర్వచనీయ ఠాకూర సుందర సర్వమతే సర్వ విలక్షణ గుణధర. విశ్వంభరుని యొక్క దేహ సౌందర్యం వివరింపశక్యం కానిదిగా ఉందట. అతడు ఆ, అసాధారణమైనటువంటి లక్షణాల యొక్క నిధిగా ఉన్నాడట ఆయన. ఉమ్, ఉమ్. యద్యపి తాహాన మర్మ కేహ నాహి జానే తథాపి సాధ్వస కరేధేకి సర్వజనే. మరి జనులందరికీ అతడి యొక్క నిజమైనటువంటి గుర్తింపు తెలియకపోయినా ప్రతి ఒక్కరూ కూడా ఆయన పట్ల గొప్ప గౌరవాన్ని కలిగి ఉండేవారట. ఎవరి పట్ల? విశ్వంభరుని పట్ల. అంటే ఆయన ఎవరో ఏమిటో తెలియకపోయినా సరే ఆయన చూడగానే అందరికీ కూడా గౌరవించాలని అనిపించేది. చాహేన ఈశ్వరపురే ప్రభుర శరీర సిద్ధ పురుషేర ప్రాయ పరమ గంభీర. ఎప్పుడైతే ఈశ్వరపురి నిమాయి యొక్క లక్షణాలను చూశారో ఆయనకు అర్థమైంది నిమాయి అత్యంత గంభీరమైనటువంటి వాడు, అత్యున్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పి. నిమాయి యొక్క లక్షణాలు చూసినప్పుడు జిజ్ఞాసేన తోమార కి నామ విప్రవర కి పుంథి పఢావో పఢ కోన్ స్థానే ఘర. ఈశ్వరపురి వెంటనే విచారణ చేశారు, అడిగారనమాట. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నీ నామం ఏమిటి? ఆ? నువ్వు ఏం చదువుకుంటున్నావు? ఏం బోధిస్తున్నావు? నువ్వు ఎక్కడ నివసిస్తావు అని. శేషే సభి బోలి లేనా నిమాయి పండిత తుమి సే బలియా భడా హాయిలా హర్షిత. ఎప్పుడైతే ఇతరులు స్పందించారో ఇతడు నిమాయి పండితుడు అని ఈశ్వరపురి ఆనందంతో అన్నాడట. ఓ, నువ్వేనా నిమాయి అంటే అని చెప్పన్నారు. అంటే ఇంతకీ ఎవరినైతే అడిగారో అతను చెప్పాల పేరు. ఎవరు? గౌరసుందరుడు చెప్పలేదు. పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా గుంపుగా చెప్పారు, ఇతని పేరు నిమాయి అని చెప్పి అందరూ కూడా. అది విని ఆయన వెంటనే ఉన్నారట. ఓ, నువ్వేనా నిమాయి అంటే అన్నారట. భిక్షాన్ని మంత్రణ ప్రభు కరిలేన థానే మహాధరే గృహేలాయి చలిల ఆపనే. స్వామి ఈశ్వరపురిని మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. ఆ విధంగా ఆహ్వానించి గౌరవప్రదంగా ఆయనని ఇంటికి తీసుకొచ్చారనమాట. కృష్ణేరా నైవేద్య సచి కరిలేన గియా భిక్షా కరి విష్ణు గృహే వసీల ఆసియా. సచీమాత కృష్ణుని కోసం నైవేద్యం తయారు చేసింది. మరి ప్రసాదం స్వీకరించిన తర్వాత ఈశ్వరపురి ఆ, ఆ, ఈ మందిరం ఉన్నటువంటి గదిలో కూర్చొని ఉన్నారనమాట. కృష్ణేర ప్రస్తావ సభ కహితే లాగిలా కహితే కృష్ణేర కథ అవశహైలా. ఆ తర్వాత ఈశ్వరపురి పూర్తిగా కృష్ణుని యొక్క కథలను వివరించడంలో మునిగిపోయారు. అపూర్వ ప్రేమేర ధార ధేకియా సంతోష నా ప్రకాశే ఆపన లోకేర దీన ఘోష. మరి గౌరసుందరుడు ఈ అపూర్వమైనటువంటి ప్రేమ లక్షణాలను చూసి సంతృప్తి చెందారట. ఆ? సాధారణంగా ఆయన జనుల యొక్క దురదృష్టకర
జనుల యొక్క దురదృష్టకర పరిస్థితి వలన ఎప్పుడు కూడా ఆయన సాధారణంగా వ్యక్తం చేసేవారు కాదు. కానీ ఇక్కడ చైతన్య మహాప్రభు చూడగలిగారనమాట ఈ యొక్క అపూర్వమైనటువంటి ప్రేమ లక్షణాలు ఆయనలో. మాసకథ గోపీనాథ ఆచార్యర ఘరే రహిలా ఈశ్వరపురి నవద్వీపపురే. ఈశ్వరపురి కొద్ది నెలల పాటు నవద్వీపంలో శ్రీ గోపీనాథ ఆచార్య యొక్క గృహంలో జీవించారనమాట, నివసించారు అక్కడ. सबे भड़ा उल्लसित देखिते ताहाने ప్రభు ఓ దేకితే నిత్య చెలేనా ఆపనే. ప్రతి ఒక్కరు కూడా ఆయన చూసి ఎంతో ఆనందించారు, ఎవరిని? ఈశ్వరపురిని చూసి. మరి స్వామి కూడా తరచుగా ఆయన్ని సందర్శించడానికి వెళుతూ ఉండేవారు. ఎవరింటికి? గోపీనాథ ఆచార్యుని యొక్క ఇంటికి. గదాధర పండితేర దేకి ప్రేమ జల భడ ప్రీత వాసే తానే వైష్ణవ సఖల. మరి గదాధర పండితుని యొక్క ప్రేమ బాష్పములను చూసి వైష్ణవులందరూ కూడా ఆయన పట్ల గొప్ప అనురాగాన్ని చూపించారట. శిశుహైతే సంసారే విరక్త భడమనే ఈశ్వరపురి ఓ స్నేహ కరే నా తాహనే. మరి ఈశ్వరపురి కూడా బాల్యం నుండి ఈ సంసారం పట్ల గొప్ప విరక్తితో ఉండేవారు అనమాట. అందుచేత ఆయన కూడా గదాధురుని పట్ల ఆ విధంగా అనురాగాన్ని చూపించారట. గదాధర పండితేరే ఆపనార కృత పొంతి పఢాయేన నామ కృష్ణలీలామృత. మరి గదాధర పండితుని చేత కృష్ణలీలామృత అని తాను రాసినటువంటి గ్రంథాన్ని చదివించారట. ఎవరు? ఈశ్వరపురి. అంటే గదాధర పండితుని చదవమన్నారనమాట. ఈశ్వరపురి శ్రీ కృష్ణలీలామృత అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించారు. రచించి దాన్ని గదాధర పండిత గోస్వామికి బోధించారనమాట. ఎందుకంటే ఆయన ఏమనుకున్నారంటే, ఈ అబ్బాయి చక్కగా ఉన్నాడు, ఇతనికి నేర్పుదామని చెప్పి ఆ అబ్బాయి పట్ల అనురాగం చూపించి ఆ కృష్ణలీలామృత గ్రంథాన్ని అతనికి బోధించారట. పడాయియా పడియా ఠాకూర సంధ్యాకాలే ఈశ్వరపురే రే నమస్కరి భారే చలే. మరి చదువుకున్న తర్వాత, బోధించిన తర్వాత స్వామి ప్రతిరోజు కూడా సాయంత్రం ఈశ్వరపురికి నమస్కారాలు చేయడానికి వెళ్ళేవారట. అంటే ఆయన ఇంకా చదువుకుంటున్నారు, చదువుకుంటూనే ఇతరులకు కూడా బోధిస్తున్నారు అనమాట. పాఠశాల మొదలుపెట్టారు. సాయంత్రం సమయాల్లో ఈశ్వరపురి దగ్గరికి వెళ్ళి ప్రణామాలు చేసేవారు. ప్రభుదేకి శ్రీ ఈశ్వరపురి హర్షిత ప్రభు హేన నాజానేన తబు బడ ప్రీత. ఈశ్వరపురి నిమాయన చూడడంలో చాలా ఆనందాన్ని పొందారనమాట. కానీ అతడు భగవంతుడని ఆయనకి తెలియకపోయినా సరే అతడంటే గొప్ప ప్రేమ కలిగి ఉండేవారు. హాసియా భోలేనా తుమి పరమ పండిత ఆమె పొంతి కరి యాచి కృష్ణేరా చరిత. ఈశ్వరపురి నవ్వి ఏమన్నారంటే, నువ్వు ఒక గొప్ప పండితుడివి, నేను కృష్ణుని యొక్క లక్షణాల గురించి ఒక గ్రంథాన్ని రాశాను అని చెప్పన్నారు. ఎవరెవరితో అన్నారు? సకల బలిభ కోథా థాకే కోన్ దోష ఇహాతే మార భడ పరమ సంతోష. మరి నేను రాసినటువంటి గ్రంథంలో ఏమన్నా లోపం ఉంటే నువ్వు చెప్తావా? నువ్వు చెప్తే నేను చాలా సంతృప్తి చెందుతాను అని చెప్పి అడిగారట. ఎవరు? ఈశ్వరపురి అడిగారు గౌరవ సుందరుణ్ణి. ప్రభు భోలే భక్త వాక్య కృష్ణేర వర్ణన ఇహాతే దోష ధేకే సే ఈ పాప జన. స్వామి ఏమని బదులిచ్చారంటే, ఎవరెవరైతే కృష్ణుని గురించి భక్తుడు చేసినటువంటి వివరణలలో లోపాన్ని చూస్తాడో వాడొక పాపాత్ముడు అని చెప్పన్నారు. భక్తిర కవిత ఏతే మతే కేనయ సర్వదా కృష్ణేర ప్రీతి తాహతే నిశ్చయ. కృష్ణుడు ఖచ్చితంగా తన భక్తుల యొక్క కవిత్వంతో సంతృప్తి చెందుతాడు, ఒకవేళ అది అసంపూర్ణంగా రచించబడినప్పటికీ అని చెప్పుకుంటున్నాడు. మూర్ఖ భోలే విష్ణాయ విష్ణవే భోలే ధీర దుయి వాక్య పరిగ్రహ కరే కృష్ణ వీరా. చూడండి, మూర్ఖుడు అంటే చదువు లేనటువంటి వాడు విష్ణాయ అని చెప్పి అంటాడట. కానీ ధీరుడైనటువంటి వాడు సక్రమంగా పలుకుతాడు, ఏమని? విష్ణవే అని చెప్పి. కానీ భగవంతుడు ఆ రెండు శబ్దాలను స్వీకరిస్తాడట, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా భక్తితో చెప్పించారు కాబట్టి. ఇదే సంస్కృత శ్లోకం ఇక్కడ చెప్పబడింది. మూర్ఖో వదతి విష్ణాయ ధీరో వదతి విష్ణవే ఉభయోస్తు సమం పుణ్యం భావగ్రాహి జనార్దన అని చెప్పారు.
అంటే విష్ణువుకి నైవేద్యం పెట్టేటువంటి సమయంలో, అంటే దేన్నైనా అర్పించేటువంటి సమయంలో మూర్ఖుడైనటువంటి వ్యక్తి విష్ణాయ నమః అని చెప్పి అంటాడట. ఎందుకంటే అది తప్పు వ్యాకరణం అనమాట. ఆ? కానీ విద్యావంతుడు విష్ణవే నమః అని చెప్పి అంటాడు. ఇది సరైనటువంటి పదం. కానీ ఇద్దరు కూడా సమానమైనటువంటి పుణ్యాన్ని పొందుతారు వారి యొక్క నైవేద్యం లేదా ప్రణామాలు భగవంతుడికి అర్పించడం వలన. ఎందుకంటే శ్రీ జనార్దనుడు భక్తుని యొక్క భావాన్ని గ్రహిస్తాడు. వేరు మాటల్లో చెప్పాలంటే అతడు భక్తి స్థాయిని చూస్తాడు. ఆ! ఇంకా వేరే మాటల్లో చెప్పాలంటే, మరొక మాటల్లో చెప్పాలంటే, అతడు వారి యొక్క భక్తి భావాన్ని అనుసరించి ఫలితాన్ని ఇస్తాడు. అంతేగాని ఒకడు మూర్ఖుడు, ఒకడు బుద్ధిమంతుడని చూడడు అని చెప్పుకుంటున్నాడు. ఇహాతే దోష ధేకే తాహ రసే దోష భక్తేరవర్ణన మాత్ర కృష్ణేర సంతోష. ఎవరైతే ఒక భక్తుని యందు లోపాన్ని చూస్తాడో వాడే లోపం కలిగిన వాడట. చూడండి. అంటే భక్తునిలో తప్పు చూసేవాడు వాడిదే తప్పు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే భక్తుని యొక్క వివరణలనేవి కృష్ణుణ్ణి సంతృప్తి పరచడం కోసం మాత్రమే ఉన్నాయి కాబట్టి. అతైవ తుమారసే ప్రేమేర వర్ణన ఇహాతే దూషి భేక కోన్ సాహసిక జన. అందుచేత మీ యొక్క కృష్ణలీలల భక్తిపూర్వకమైన వివరణలలో లోపాన్ని చూడడానికి ఎవడు ధైర్యం చేస్తాడు అని చెప్పన్నారు. ఎవరన్నారు? ఎవరితో? ఈశ్వరపురితో. సునియా ఈశ్వరపురి ప్రభుర ఉత్తర అమృత సించిత హైల సర్వకలేవర. మరి నిమాయి యొక్క స్పందన విని, నిమాయి యొక్క స్పందన ఎలా ఉందట అంటే ఈశ్వరపురి శరీరంపై అమృతం కురిపించినట్టుగా ఉందట. పునః హాసి భోలేనా తోమార దోష నాయ్ అవశ్య బలిభ దోష థాకే థానే. అప్పుడు ఆయన నవ్వి ఏమన్నారంటే, ఆ సరే నీ తప్పేం ఉండదులే, అంటే నేను రచించిన దాంట్లో తప్పేమన్నా ఉందని నువ్వు చెబితే నీ తప్పేం ఉండదు. కానీ నేను నిజంగా అడుగుతున్నాను, నేను రాసిన పుస్తకంలో ఏదైనా తప్పు ఉంటే చెప్పు అన్నారు. ఏయి మత ప్రతిదిన ప్రభు తాన సంఘే విచార కరేన ధూయి చారి ఢంగ రంగే. తదనంతరం నిమాయి ప్రతిరోజు కూడా ఈశ్వరపురితో కూర్చుని గంట 2 గంటల పాటు ఆయన రాసినటువంటి పుస్తకం గురించి చర్చించేవాడట. ఏకధిన ప్రభు తాన కవిత్వ సునీయ हासी दुषी लेना धातु ना लागे भलिया प्रभु भोले यही धातु आत्मने पदिनाया भलिया चलीला प्रभु आपन आलया ईश्वर पुरी वो सर्वशास्त्रे ते पंडिता विद्या रस विचारे वो भड़ हर्षिता प्रभु गेले से ही धातु करे न विचारा सिद्धांत करे न थान ही आशेषा प्रकारा सेयि धातु करे न आत्मनेपदी नाम आराधिने प्रभु गेले करे न व्याख्यान ये धातु परस्मै पदी भाली गेला तुम्हें ये धातु परस्मै पदी बली गेला तुम्हें ताहा ये साधिलुन ఆత్మనేపది ఆమె. ఒక రోజున ఈశ్వరపురి యొక్క కవిత్వం విన్న తర్వాత స్వామి నవ్వుతూ ఏమన్నాడంటే, ఈ వాక్యంలో ఉన్నటువంటి ధాతువు తప్పు అని చెప్పి అన్నాడట. మీరు ఏదైతే కవిత్వం చెప్పారో ఆ, ఆ, అందులో ఈ వాక్యం యొక్క ధాతువు తప్పు అని చెప్పి అన్నారట. ఆత్మనేపది అనే రూపం ఇక్కడ ఉపయోగించకూడదు. అంటే ఆత్మనేపది అని ఒక పదాన్ని వాడారు ఇక్కడ, అది ఇక్కడ వాడకూడదు అని చెప్పిన తర్వాత స్వామి ఇంటికి వెళ్ళిపోయారు. ఈశ్వరపురి మరి శాస్త్రాలలో గొప్ప పండితుడు. మరి ఆయన పాండిత్య విషయాలను విశ్లేషణ చేయడంలో గొప్ప ఆనందాన్ని పొందేవాడు అనమాట. మరి నిమాయి వెళ్ళిపోయిన తర్వాత ఈశ్వరపురి ఆ ధాతువుని గురించి ఆలోచించారనమాట. అంటే ఆయన ఏదైతే ధాతువుని వాడారో దాని గురించి ఆలోచించి ఆయన ఏమని నిర్ధారించారంటే, ఆయన రకరకాల కోణాల నుంచి దాన్ని విశ్లేషణ చేశారనమాట. అయితే ఏం చేశారంటే ఆయన ఆత్మనేపది అనే రూపాన్ని అలాగే వదిలేసి, ఎప్పుడైతే తర్వాత రోజు మళ్ళీ నిమాయి వచ్చాడో ఆయన దాన్ని వివరించారనమాట. ఏమని వివరించారంటే, నువ్వు నిన్న ఏదైతే క్రియ గురించి నువ్వు నిర్ధారణ చేసావో అది పరస్మైపది అని ఉండాలి. నువ్వు నిన్న ఏదైతే
పరస్మైపది అని ఉండాలన్నావు, అది వాస్తవంగా ఆత్మనేపది అనే ఉండాలి అని చెప్పి అన్నారట ఆయన. వ్యాఖ్యాన సునీయ ప్రభు పరమ సంతోష భృత్య జయ నిమిత్తానాధేన ఆరధోష. ఎప్పుడైతే స్వామి ఆ వివరణ విన్నారో ఆయన అత్యంత సంతృప్తి చెందారు తన తన సేవకుని యొక్క విజయం వలన. అందుచేత ఇంకా ఆ పైన ఆయన ఎప్పుడు కూడా లోపాన్ని వెతకలేదట అందులో. ఆ? సర్వకాల ప్రభు భాడాయేన భృత్య జయ ఏయి థాన స్వభావ సకల వేదికయ. వేదాలు ఏమని ప్రకటిస్తున్నాయంటే ఆ, ఆ, భగవంతుడు సహజంగానే తన భక్తుల యొక్క వైభవాలను విస్తరిస్తాడట. ఆ విధంగా వారిని విజయం సాధించేలా చేస్తాడు. ఎయిమత కథధిన విద్యారస రంగే ఆచిల ఈశ్వరపురి గౌరచంద్ర సంఘే. ఈ విధంగా ఈశ్వరపురి కొన్ని నెలల పాటు శ్రీ గౌరచంద్రుని యొక్క లీలలను అంటే పాండిత్య లీలలను ఆనందించారట. భక్తిరసే భక్తిరసే చంచల ఏకత్ర నహే స్థితి పర్యటనే చలిల పవిత్ర కరీక్షితి. ఏమైనప్పటికీ ఈశ్వరపురి ఆయన ఒక ప్రదేశంలో ఎప్పుడు కూడా ఉండరు. ఎందుకంటే ఆయన తన దివ్య ప్రేమ యొక్క చంచల స్వభావం కారణం చేత. ఆ విధంగా ఆయన ఈ క్షితిపావనం చేయడం కోసం అక్కడి నుంచి యాత్రకు వెళ్ళిపోయారని చెప్పి అంటున్నారు. క్షితిపావనం చేయడం అంటే అర్థం ఏమిటి? క్షితిపావనం, క్షితి అంటే భూమి, అంటే భూమిని పావనం చేయడం కోసం ఆయన మళ్ళీ తన సంచారంలో భాగంగా వెళ్ళిపోయారనమాట. అంటే నవద్వీప పట్టణాన్ని పవిత్రం చేసిన తర్వాత ఈశ్వరపురి వేరే ఎక్కడికో వెళ్ళిపోయారు కృష్ణుడి యొక్క సేవలో భాగంగా. ఆ? మరి ఆ విధమైనటువంటి పర్యటనలు ఏవైతే ఉంటాయో వివిధ ప్రదేశాలకి మహాభాగవతుల చేత, అది మూర్ఖులు ఏమనుకుంటారంటే వాళ్ళ చెంచల స్వభావం అనుకుంటారనమాట. కానీ ఎవరికైతే కృష్ణుడిని సేవించడం పట్ల చాలా దృఢమైనటువంటి ఉత్సాహం ఉంటుందో వారు ఆ, సాధారణమైనటువంటి భౌతిక మూర్ఖుల్లాగా ఇంద్రియ భోగం కోసం భౌతిక వస్తువులను పోగు చేసుకోరు అని చెప్పి అంటారు. ఏసున ఏ ఈశ్వరపురీర పుణ్య కథ స్థానవాస హయ కృష్ణ పాద పద్మయథ. ఎవరైతే శ్రీ ఈశ్వరపురి గురించిన ఈ మంగళప్రదమైనటువంటి విషయాలను వింటారో వారు శ్రీకృష్ణుని యొక్క పాదపద్మాల చెంత జీవిస్తారు అని చెప్పుకుంటున్నారు. యత ప్రేమ మాధవేంద్ర పురీర శరీరే సంతోషే దిలేన సభ ఈశ్వర పురీరే పాయ్య గురుర ప్రేమ క్షణేర ప్రసాదే భ్రమణే ఈశ్వర భ్రమేణ ఈశ్వర పురి అతి నిర్విరోధే. శ్రీ మాధవేంద్రపురి చాలా ఆనందంగా తన యొక్క దివ్యమైనటువంటి కృష్ణ ప్రేమ నిధిని ఈశ్వరపురికి ఇచ్చారట. మరి కృష్ణుని యొక్క కృప వలన శ్రీ ఈశ్వరపురి తన ఆధ్యాత్మిక గురువు నుండి భగవత్ ప్రేమను పొందారు. ఆ విధంగా ఆయన ఎలాంటి ఆందోళన లేకుండా ఆయన తిరగసాగారు ఈ భూమిపై. శ్రీకృష్ణ చైతన్య నిత్యానంద చాంద జాన బృందావన దాస తచు పదయుగే గాన. శ్రీ చైతన్య నిత్యానంద ప్రభువుని నా యొక్క ప్రాణముగా నా ఆత్మగా పరిగణిస్తూ వృందావన దాసునైనటువంటి నేను వారి పాదపద్మముల యొక్క వైభవములను గానం చేస్తున్నాను అని చెప్పుకుంటున్నారు. ఈ విధంగా చైతన్య భాగవతం ఆదికాండ 7వ అధ్యాయం 11వ అధ్యాయం ఈశ్వరపురితో సమాగమం అనేటువంటి అధ్యాయం ముగిసింది. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తదనంతరం 12వ అధ్యాయం స్వామి నవద్వీపములో స్వామి సంచారం అనేటువంటిది గౌరసుందరిని చిత్తమైతే మరొక రోజున చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ చైతన్య భాగవతం కీ జై. శ్రీ వృందావనదాస్ ఠాకూర్ కీ జై. శ్రీలా ప్రభుపాద కీ జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.